సీనియర్ జర్నలిస్ట్ బోగాది రాయుడు గారు మనతో ఉన్నారు. సుస్థిర పాలన వైపుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడవబోతుందా? మొన్న గెలిచింది చంద్రబాబు గారు అని అనుకోవడానికి వీల్లేదు. డేట్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ది డేట్. ఒంగోలులో మాట్లాడతా నా ఎంట్రుక ఎవరు పీకలేరు అన్నాడు. తల మీద చేసి ఇలా చూపించారు. ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది అనే భావన క్రమక్రమంగా అడుగంటిపోతున్నది జనానికి. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఈయన రోడ్లే ఇస్తే ట్రైబల్ మంత్రి ఏం చేస్తాడు? లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి నీళ్ల సమస్యను పరిష్కరిస్తాను. ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తాడు? పేరుని నానిని నా దగ్గర బియ్యం మాయమైపోయినరా వచ్చి చూసుకోండి అంటే ఈ పూట వరకు అరెస్ట్ చేయలేదంటే ప్రభుత్వం యంత్రాంగం చంద్రబాబు గారికి అనుకూలంగా ఉందా? ఇవాళ బిల్డింగులు కడుతున్నారు అమరావతిలో. జగన్ వస్తే పరిపాలించడానికి ముఖ్యమంత్రి కానవసరం, మంత్రిగా ఉన్నవాడు కూడా బాగా పరిపాలించవచ్చు. ఆయన హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు అనేక సార్లు చంద్రబాబు గారు వెళ్ళారు. ఆయన ఒకటే ప్రశ్న వేసి, పవన్ కళ్యాణ్ తన తమ్ముడితో కలిసి కేంద్ర సహాయంతో ముఖ్యమంత్రి ఎట్లా అవ్వాలనే ఆలోచనలో భాగంగా